వార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. సమాజంలో సువార్తను ప్రకటిస్తే శ్రమ పడుతూ సువార్తను ప్రకటిస్తుంటాం. ఉదాహరణకి మేము మీటింగ్ పెడుతుంటామండి. ఒకరోజు మీటింగ్ పెట్టడానికి కొన్ని వారాలు కొన్ని నెలలు ప్రయత్నాలు చేస్తుంటాం. జేమ్స్ అన్నయ్య ఇంత చక్కటి సెమినార్ని పెట్టడానికి చాలా కష్టపడ్డారు. ఆ కష్టం విలువ ముందు మేము కూడా కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా తెలుస్తుంటుంది. అయితే మేము కొద్దిమంది కూర్చోబెట్టడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటాం. సుమారు 5,000 మందిని కూర్చోబెట్టి 6 రోజులు ఈ విధంగా సువార్త ప్రకటించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అలాగే మనకు ఇంతటి సువార్త భారాన్ని మనకు అప్పగిస్తున్నాడు అన్నయ్య. ఈ సంవత్సరం అంతా కూడా మనం నేర్చుకున్నదంతా కూడా ఈ విధంగా ఉండిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక కంపెనీ వాడు కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఒక బండి కానీ తయారు చేసి దానికి టెస్టింగ్ పెడతాడండి. గమనించాలి, ఒక కారు కియా కంపెనీ వాడు కానీ లేకపోతే ఏ కంపెనీ అయినా సరే ఒక టెస్టింగ్ పెడతాడు. కొత్త కారు తయారు చేసి టెస్టింగ్ పెడతాడు. ఏంటంటే ఒక పెద్ద స్తంభానికి 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి ఆ స్తంభాన్ని గుద్దుతారు. ఎందుకు? రోడ్డు మీద 100-120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే ఆ కారు ఏ విధంగా అయితే ఒకవేళ డ్యామేజ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అది గమనించడానికి కంపెనీ వాడు టెస్టింగ్ పెడతాడు. అలాగే మన మీద కూడా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి మీద దేవుడు టెస్టింగ్ పెడుతుంటాడు. ఏదైనా ఆటుపోట్లు వచ్చినా ఇతను నిలబడ్డా. యేసుక్రీస్తు అంతటా ఆయనకి బాప్తిసం పొందిన వెంటనే ఏమొచ్చినాయండి? శ్రమలు వచ్చినాయి. ఏంటి? బాప్తిసం పొందిన వెంటనే, అప్పుడు దాకా శ్రమలు రాలేదా అంటే లేదు. బాప్తిసం పొంది ఆ ఒడ్డునకు వస్తున్న వెంటనే ఆ అపవాది ఎక్కడికి తీసిపోయింది? అరణ్యానికి తీసిపోయిందంట. ఎందుకు తీసిపోయిందండి? శ్రమలు. మనకు కూడా అంతే. బాప్తిసం తీసుకున్నాము, మరుసటి రోజు నుంచి రేపటి నుండే మన మీద స్వార్థ ప్రకటింపవలసిన భారం మన మీద మోపబడి ఉన్నది. కాబట్టి మనమందరము కూడా, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా బాప్తిసం పొందిన వెంటనే స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. మనం కూడా బాప్తిసం పొందిన మనం ఈ రోజు వరకు ఎంతమంది అయితే బాప్తిసం పొందారో వారితో పాటు మనమందరం కూడా మన మీద కూడా సువార్త భారం మోపబడి ఉన్నది. కాబట్టి ఆ కారు ఏ విధంగా అయితే కొత్త కారు తయారు చేసి మార్కెట్లో అలా ఉంచాడు, టెస్టింగ్ పంపిస్తాడు. కాబట్టి మనల్ని కూడా మన సమాజంలో మన గ్రామాలలో ప్రతి ఒక్కరూ కూడా సువార్త భారం కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు అవకాశం ఇచ్చి